నిన్నటి దినం మన పొదలకూరు మండలంలోని సోరాయపాలెం గ్రామంలోని అవుట్స్కట్ ఉన్నటువంటి ఒక లిక్కర్ షాపు వద్ద సుమారు మధ్యాహ్నం 12 గంటల టైంలో లాలా అశోక్ అనేటువంటి ఈ సోరాయపాలెం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి లిక్కర్ షాపు దగ్గరకు వచ్చేసి సిగరెట్ తీసుకొని మ్యాచ్ బాక్స్ కావాలని అడిగారు. అడగడంతోనే ఆ మ్యాచ్ బాక్స్ లేదని చెప్పేటప్పుడు అతను ఆ తాగిన మైకంలో మ్యాచ్ బాక్స్ కూడా పెట్టుకోకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళతో గొడవపడి వాళ్ళతో గట్టిగా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. తర్వాత నిన్న సుమారు 7:30 గంటలప్పుడు అతనితో పాటు విజయభాస్కర్ అప్పుడు లీలాశోక్తో కూడా విజయభాస్కర్ అతను ఇద్దరు కలిసి బండి మీద వచ్చి అదే లిక్కర్ షాప్ దగ్గరకు వచ్చారు. వచ్చేసి ఆ లిక్కర్ షాప్ సుమారు ఒక 10-15 మీటర్ల దూరంలో అతని దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ నేల మీద చల్లి ఒక నిప్పు అంటించడం జరిగింది. వెంటనే అక్కడే ఉన్నటువంటి అదే గ్రామానికి చెందిన సోరాయపాలెం గ్రామస్తులు వెంటనే ఆ నిప్పులు ఆర్పిచ్చేసి అతను గట్టిగా మందలించి అదే టైంలో అతను లీలాభాస్కర్ విజయభాస్కర్ తాగి ఉండటం వల్ల గట్టిగా మందలించి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేస్తే అదే టైంలో ఆ ఊర్లో నుంచి వీళ్ళ బంధువులు వచ్చారు. ఇతనికి వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ బంధువులకు అప్పగించి అక్కడి నుంచి పంపించేశారు. అంతేకాని లిక్కర్ షాప్ ముందు పోయటం కానీ లిక్కర్ షాప్ తగలబెట్టే ప్రయత్నం చేయడం కానీ అదేంటో జరగలేదు. అదిగాక ఈ లీలా అశోక్ కానీ ఈ విజయభాస్కర్ కానీ ఎప్పుడు కూడా అక్కడ గొడవ చేయడం కానీ ఏమీ జరగలేదు. ఇదే విషయాన్ని షాపు సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది. జరిగిన వాస్తవం అయితే మీకు పూర్తిగా వివరంతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఈ లిక్కర్ షాపుల దగ్గర కెమెరాలు పెట్టుకోమని చెప్పడం జరిగింది. కెమెరాలు ఉంటే ఇలాంటి ఏదైనా తప్పులు జరిగినప్పుడు వెంటనే మా దృష్టికి తీసుకురామని చెప్తే తీసుకొని రావడం జరిగితే మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా మేము వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులందరికీ